హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈరోజు ఈ పచ్చిమిరపకాయలు తొడువలతో ఏం చేయొచ్చో చెప్తానండి. చూసారా, ఇందులో సీసాలో వేస్తున్నాను. ఓ పావు కిలో తెచ్చారనమాట ఒకేసారి పండుమిరపకాయలు. పచ్చిమిరపకాయలైనా పర్లేదు, పండుమిరపకాయలైనా పర్లేదండి. ఆ తొడువలు, పాడైపోయిన మిరపకాయలు అన్నీ ఇందులో వేసాను అనమాట. వేసి ఇందులో నీళ్లు పట్టాను చూడండి. తర్వాత వీటిలో మళ్ళీ కొంచెం ఎల్లుల్లిపాయలు అంటే ఎల్లుల్లి రేకలండి, పాయలు మొత్తం కాదు, ఓ 4-5 దంచేసి ఇందులో వేసాను. పసుపు కూడా కలిపానండి. ఆ 2 క్లిప్లు మిస్ అయ్యాయి. ఇది చూడండి, ముందు పైకి తేలేయా, 3 రోజుల తర్వాతకి అవి అలా కిందకి దిగిపోయాయండి, మొత్తం నీళ్ళన్నీ పీల్చుకుని. తర్వాత వీటిని నేను ఫిల్టర్ చేశాను అనమాట. ఫిల్టర్ చేస్తూ అనిపించింది మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అది చూడండి ఫిల్టర్ చేసాక చూపిస్తున్నాను. అది ఎంత చెత్త అంతా దాంట్లో వచ్చేసింది. ఎక్స్ట్రా ఉన్నవేమోనో కిందనున్న మొక్కలకి పోసేసాను అనమాట. టెర్రస్ మీద స్ప్రే చేయడానికి వేరే పెట్టుకున్నాను. ఇవి చూడండి, ఎక్కడ అసలు పెస్ట్ అన్నది లేదు. ఇందులో చూడండి తొడవలు, ఇవన్నీ తొడవలు, ఆకులు, మిరపకాయలు చెత్త వస్తుంది కదండి, మొత్తం అంతా అందులో వేసేసాను. పాడైపోయిన మిరపకాయలు అన్నీ కూడాను ఇది ఇందులో వేసుకున్నాను. మేడ మీదకి తీసుకెళ్ళి టెర్రస్ మీద అంతా స్ప్రే చేశాను అనమాట. ముఖ్యంగా అండి, మందార మొక్కకి పెస్ట్ పట్టిందండి, ఎఫిడ్స్, అందుకని చేశాను అనమాట. అది చేత్తో ముందు తీసేసి తర్వాత నీట్గా స్ప్రే చేశాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. 94% అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని నాకు అనలిటిక్స్ చెప్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా ఇది రీచ్ అవుతుంది, తెలియని వాళ్ళకి ఇది తెలుస్తుంది. అనవసరంగా అంటే పచ్చిమిరపకాయలు కొని అట్లా చేసే బదులు వాటి తొడవలతో ఇలా చేసుకోవచ్చు అని తెలుస్తుంది కదండి. పడేసే వాటితోనే కదా చేసుకుంటున్నాం. అందుకని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చూసారా ఎట్లా తీసేస్తున్నాను మొత్తం ఎఫిడ్స్. అట్లా తీసేసి తర్వాత స్ప్రే చేశాను అనమాట. పసుపు ఫిల్టర్ చేసే ముందు వేయకుండా ఫిల్టర్ చేశాక వేయటం వల్ల నా స్ప్రేయర్ కరెక్ట్గా పనిచేయలేదండి. అది సరిగా మీరు ఏమనుకోకండి, స్ప్రేయర్ అట్లా ఉందని చెప్పి. చూడండి స్ప్రే చేస్తున్నాను. అదంతా అయ్యాక అదిగో సరిగా రాకుండా పసుపు అక్కడక్కడ కొంచెం అడ్డం పడిందండి, అందుకని చెప్పి అట్లా వస్తుంది. తర్వాత ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో షూట్ చేయడం వల్ల కూడా నేను క్లియర్గా తీయలేకపోయాను. నాకు ఇంకా వేరే హెల్పర్స్ ఎవరు లేరండి, ఏ పనైనా నేను చేసుకోవాల్సిందే. హెల్పర్ అంటే ఇంట్లో పనికి ఉందండి, మేడ మీదకి తను రాదు, ఏమీ చేయదు అనమాట. చూడండి ఇది బీరపాదు అనమాట. దీనికి కూడా ఎఫిడ్స్ అంటూ ఏమీ లేవండి, ముందే చేస్తున్నాను అనమాట, బాగా పలుచగా చేసి. అట్లా చేయటం వల్ల ఎఫిడ్స్ రాకుండా ఉంటాయి, పెస్ట్లు అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇదేమో దొండపాదు, చిక్కుడు, చెట్టు చిక్కుడు చూడండి, చెట్టు చిక్కుడు, ఈ పూలు ఉన్నాయి కదా, అది చెట్టు చిక్కుడు అనమాట. అన్నిటికీ అండి, ఇదే అదని ఏం లేదు, అన్నిటికీ స్ప్రే చేయొచ్చు అనమాట మనము. అయిపోయింది, మళ్ళీ ప్రెషర్ కొట్టుకోవాలండి. ఒక చేత్తో కొట్టుకొని ఒక చేత్తో మొబైల్ పట్టుకొని అట్లా తీస్తున్నాను అనమాట. ఇక్కడ బీరపాదు, ఇంకొక పాట్లో కూడా బీరపాదులు ఉన్నాయండి. ఇది చిక్కుడు, తీగ చిక్కుడు అండి, ఇది చెట్టు చిక్కుడు కాదు. దీనికి కూడా చేశాను అనమాట, ఎఫిడ్స్ అవి రాకుండా. ఎక్కువగా ఎఫిడ్సే కదండి ఈ శీతాకాలం వచ్చేవి, అందుకని. ఇదేమో వంకాయ మొక్క, చాలా కాయలు కాసిందండి. 1 year నుంచి ఉంది నా దగ్గర. ఇది చాలా బాగా కాస్తుంది. ఆకు వెనకాల ఎఫిడ్స్ రావడం వల్ల అవి ఆకులన్నీ తీసేసి మళ్ళీ అది అటాక్ అవ్వకుండా నేను ఇలా స్ప్రే చేశాను అనమాట. చూసారా. తర్వాత సపోటా ఉందండి పక్కన, సపోటాకి కూడా చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, మీరు లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది కదండి. ఇదిగోండి సపోటా, దీనికి కూడా చేశాను అనమాట. మాటిమాటికి అది ప్రెషర్ అయిపోవడం వల్ల మాటిమాటికి ఆపి ప్రెషర్ కొట్టి దానికి అప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట మీకు. చూసారా, ఇది సపోటా. అన్నిటికీ అండి, గ్రేప్స్కి కూడా చేశానండి. గ్రేప్స్ ఈ మధ్య కదండి వీడియో పెట్టాను పండుతున్నాయని చెప్పేసి. అవి కూడాను ఎక్కడ ఏమన్నా మళ్ళీ పెస్ట్లు వస్తాయో ఏమో అని చెప్పి దానికి కూడా అసలు ఏమీ లేవు, అయినా సరే స్ప్రే చేశాను అనమాట. ఇగోండి గ్రేప్స్ కనిపిస్తున్నాయి కదండి, దానికి కూడా స్ప్రే చేశాను. ఆ పక్కన నిమ్మ మొక్క ఉందండి, దానికి కూడా స్ప్రే చేశాను. ఆ పక్కన ఇంకో వంకాయ మొక్క ఉందండి, దానికి కూడా స్ప్రే చేశాను. అట్లా ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదండి, అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు. చాలా ఉపయోగం అండి. అసలు ఎటువంటి పెస్ట్లు రావండి కొన్నాళ్ళ వరకు అట్లీస్ట్. తర్వాత మళ్ళీ టైం టు టైం మనం చూసుకోవాలి, చేసుకోవాలండి. పిల్లల్ని చూసుకున్నట్టే పెంచుకోవాలి మొక్కలు.
సో హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ గార్డెనింగ్ చేసుకొని ఇంట్లో పండించుకొని తింటారని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.